కూనంనేని సాంబశివరావు గారు ఆయన సిపిఐ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్న పార్టీ సిపిఐ. సో మొన్నటి ఎలక్షన్లో కూడా కలిసే పోటీ చేశారు. ఇద్దరు కలిసి పోటీ చేస్తే సిపిఐకి ఒక టికెట్ ఇచ్చారు. అది కొత్తగూడెం టికెట్ కూనంనేని గారు గెలిచారు. సో ఆయన నిన్న మాట్లాడుతున్నారు, మంత్రులు ఎమ్మెల్యేల ఫోన్ మంత్రులట ఎమ్మెల్యేల ఫోన్లో ఎత్తుతలేరట. మంత్రులు ఎమ్మెల్యేల ఫోన్లో ఎత్తట్లే. ప్రజావాణి నవ్వులాటలాగా మారింది. ఏడాది పాలనకు 60 మార్కులు వేస్తున్నట్ట కూనంనేని గారు. మళ్ళీ 60 మార్కులు వేసిరుగా. ఎమ్మెల్యేలు ఫోన్లు చేసినా మంత్రులు ఎత్తట్లే. అధికారులది కూడా అదే తీరు. ప్రభుత్వం ఇనుప కంచెలు కూల్చి ప్రారంభించిన ప్రజావాణి నవ్వులాటలాగా మారింది అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ ఏడాది పాలనపైన విమర్శలు సంధించారు. మంత్రులు ప్రజలతో మమేకం కావట్లే. సీఎం రేవంత్ రెడ్డి రోజు 1 గంట ప్రజలను కలవాలి. ప్రభుత్వంలో సమన్వయ లోపం కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో కుదిరిన అవగాహన మేరకు కార్పొరేషన్ పదవులు సిపిఐకి కూడా ఇవ్వాల్సి ఉన్నా కాంగ్రెస్ మిత్రధర్మం పాటించట్లేదని పేర్కొన్నది. కాంగ్రెస్ ఏడాది పాలనకు సిపిఐ 60 మార్కులు ఇస్తుందని చెప్పిండ్రు. సో 60ని 80 చేసుకోండి, 60 30 చేసుకొని ఆగంగాకురని చెప్తున్నాడు సిపిఐ ఎమ్మెల్యే. ఇది ప్రజాపాలన అప్లికేషన్లో అట్లే ఉందాడ. అసలు ఆ మెసేజ్లు ఏమొస్తున్నాయో, ఎన్ని పరిష్కరించారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి ముఖ్యమంత్రి గారు. ఈ ప్రజాపాలనలో తీసుకున్న అప్లికేషన్లు ఎన్ని పరిష్కరించారు? అన్ని లీడర్ల కబ్జాలే వస్తున్నాయి దాదాపుగా. మా భూమి ఆయన కబ్జా చేసి, ఆడ లింక్ ఓపెన్ చేసి చూస్తే ఆడ ఎమ్మెల్యేకో మంత్రికో ఉన్నది. ప్రేమ్సాగర్ కబ్జాలు, మల్లారెడ్డి కబ్జాలు, దానం నాగేందర్ కబ్జాలు, ఇవన్నీ వాళ్ళ ముందుకు వస్తున్నాయి. ఏం చర్యలు తీసుకుంటారు? శాతం అయిద్దా?